గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఓజోన్ కంటిన్యూషన్ వీడియో స్టూడెంట్స్. ఇది మధ్యలో ఆగిపోయింది కెమెరా, అందువల్ల నేను మళ్ళీ సపరేట్గా చేస్తున్నా కంటిన్యూషను. ఇందాక వీడియోలో నేను ఏజీ సిల్వర్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పీబీఎస్, కేఐఈ, హెచ్జీ, ఏజీ ఇంతవరకు ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను ఇథిలిన్, ఎసిటలిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. 8 మార్క్స్. సీనియర్ ఇంటర్ వాళ్ళు రియాక్షన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాటర్ అనేది ఓన్గా రాసుకోండి, అప్పుడు మీకు ఈజీగా కవర్ అయిపోతాయి, తొందరగా రివిజన్ అయ్యిద్ది. ఓకేనా? చూడండి, ఇదేంటి C2H4 ఏమని చెప్పాను? ఇథిలిన్ అన్నాను. C2H4ని ఇథిలిన్ అన్నాను. దాన్ని ఇథిలిన్ ఎలా రాసుకోవచ్చు? CH2 డబల్ బాండ్ CH2గా రాయొచ్చు. ఇక్కడ డబల్ బాండ్ ఎందుకు పెట్టాలి అని డౌట్ ఉండిద్ది. ఎందుకు పెట్టాలి అంటే కార్బన్ వ్యాలెన్సీ అనేది 4, కాబట్టి డబల్ బాండ్ పెట్టాం. కార్బన్ వ్యాలెన్సీ చూడండి, కౌంట్ చేయండి. ఇక్కడ 2 గీతలు ఉన్నాయి కదా, దీన్ని డబల్ బాండ్ అంటాం. అంటే ఒక్కొక్క గీత ఒక్కొక్క వ్యాలెన్సీ అనమాట. 1 2 3 4 హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కదా, 2 హైడ్రోజన్స్ 2 గీతలు, మొత్తం కార్బన్ వ్యాలెన్సీ 4 వచ్చింది. ఈ కార్బన్కి చూడండి డబల్ బాండ్ అంటే 2 గీతలు, ఇటు హైడ్రోజన్స్ 2, మొత్తం ఎన్నైనా 4. ఈ కార్బన్ వ్యాలెన్సీ 4, ఈ కార్బన్ వ్యాలెన్సీ 4. నెక్స్ట్ చూడండి, ఈ ఇథిలిన్ అనేది దేంతో రియాక్షన్ జరిగింది? O3 అంటే ఏంటి? ఓజోన్తో రియాక్షన్ జరిగింది. ఈ ఇథిలిన్ అనేది ఓజోన్తో రియాక్షన్ జరిగి మనకేం ఫామ్ అయింది? ఇథిలిన్ ఓజోనాయిడ్ అనేది ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? ఇథిలిన్ ఓజోనాయిడ్. ఈ ఇథిలిన్ ఓజోనాయిడ్ ఇథిలిన్ ఓజోనాయిడ్ ఎలా ఫామ్ అయింది చూడండి. ఇక్కడ CH2 ఉంది కదా, ఆ CH2 ఈ 2 CH2లను ఇలా రాసుకున్న తర్వాత ఓలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఫస్ట్ ఓ, సెకండ్ ఓ, థర్డ్ ఓ. ఇవి బాండ్స్ అనమాట. ఈ గీతలను ఏమంటాం? బాండ్స్. ఓకేనా? ఇలా వచ్చింది అంటే 3 ఆక్సిజన్స్, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 ఆక్సిజన్స్, CH2 2 ఉన్నాయి కాబట్టి 2. ఇక్కడ కార్బన్ వ్యాలెన్సీ కూడా చెక్ చేసుకోవాలి. దీన్ని ఇథిలిన్ ఓజోనాయిడ్ అంటాం. కార్బన్ వ్యాలెన్సీ చెక్ చేసుకోవాలంటే ఎలా చేయాలి? కార్బన్ వ్యాలెన్సీ ఎంత? 4. కార్బన్ వ్యాలెన్సీ 4. ఇక్కడో గీత, ఇక్కడో గీత, ఈ 2 గీతలు ఎంత? 2 వ్యాలెన్సీలు అవుతాయి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఇదొక బాండ్ కదా. 1 2 3 4. ఎన్నైనా కార్బన్ వ్యాలెన్సీ 4. ఈ కార్బన్కి చూడండి 1 2 3 4. కార్బన్ వ్యాలెన్సీ 4 అంటే ఒక్కొక్క గీతలు ఎన్ని అయితే అన్ని గీతలు ప్లస్ హైడ్రోజన్స్ ఎన్ని ఉంటే అన్ని కౌంట్ చేసుకోవాలి. అదే కార్బన్ వ్యాలెన్సీ 4 అనమాట. ఓకేనా? ఇక్కడ ఫామ్ అయిన ఇథిలిన్ ఓజోనాయిడ్ ఉంది కదా, దీన్ని ఏమన్నాం? ఇథిలిన్ ఓజోనాయిడ్. ఈ ఇథిలిన్ ఓజోనాయిడ్ని హైడ్రాలసిస్ చేయాలా? జింక్ డస్ట్ అండ్ వాటర్తో హైడ్రాలసిస్ చేసాం. హైడ్రాలసిస్ అంటే ఏంటి? డికంపోజ్ జరగాలి. ఈ ఇథిలిన్ ఓజోనాయిడ్ ఏదైతే ఫామ్ అయిందో అదేమవ్వాలి? డికంపోజ్ అవ్వాలి. ఇదిగో ఈ విధంగా డికంపోజ్ అయ్యిద్ది, ఇలా బ్రేక్ అయ్యిద్ది అనమాట. ఈ విధంగా ఇలా బ్రేక్ అయ్యిద్ది. ఏం ఫామ్ అయింది? CH2O. ఎన్ని CH2Oలు ఫామ్ అయినాయి? 2 CH2Oలు ఫామ్ అయినాయి. ఈ 2 CH2O. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఫార్మాల్డిహైడ్ అని కూడా రాసుకోవచ్చు. లేదు మాకు ఫార్మాల్డిహైడ్ ఫార్ములా మాకు తెలియదు, మాకు గుర్తుండదు అన్నారనుకోండి, ఈ బ్రేక్ చేసినప్పుడు వచ్చింది కదా 2 CH2Oలు, ఆ 2 CH2O రాసుకోండి. ఇది రాయకుండా ఇది రాసేయండి, సరిపోద్ది. తర్వాత H2O2 ఫామ్ అయింది. ఇది ఎలా ఫామ్ అయిందో చూడండి. ఇక్కడ వాటర్ H2O ఉంది కదా, ఇక్కడ ఏం మిగిలింది? ఇంకా ఆక్సిజన్ మిగిలింది. ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడ వాటర్తో యాడ్ అయ్యిద్ది. అంటే ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడ O ఉంది కదా, ఆ Oకి యాడ్ అయ్యిద్ది, ఈ ఆక్సిజన్కి యాడ్ అయ్యిద్ది. అప్పుడు ఎన్ని ఆక్సిజన్స్ అవుతాయి? 2 అవుతాయి. H2O2 ఫామ్ అయింది. H2O2 అనేది ఆ విధంగా ఫామ్ అయింది. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఈ Oకి యాడ్ అయింది, ఈ ఆక్సిజన్కి యాడ్ అయిపోయి O2గా ఫామ్ అయింది, H2O2గా ఫామ్ అయింది. దీని మ్యాటర్ అనేది ఓన్గా ఎలా రాసుకోవచ్చు చూడండి. ఓజోన్ ఆక్సిడైజెస్ విత్ ఇథిలిన్ టు ఫామ్ ఇథిలిన్ ఓజోనాయిడ్ with an hydrolysis with water, zinc dust and water to form formaldehyde
అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. దీన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటాం. H2O2 ఏమంటాం? హైడ్రోజన్ పెరాక్సైడ్. HCHO ఏమంటాం? ఫార్మాల్డిహైడ్ అంటాం. ఓకేనా? మ్యాటర్ చూడండి. ఇథిలిన్ ఆక్సిడైజెస్ ఓజోన్ టు ఫామ్ ఏం ఫామ్ అయింది? ఇథిలిన్ ఓజోనాయిడ్ టు ఇథిలిన్ ఓజోనాయిడ్ విచ్ an hydrolysis with zinc dust to form formaldehyde. Ozone oxidizes with ethylene to form ethylene ozonoide which undergo hydrolysis to form formaldehyde. ఓకేనా? అలా ఓన్గా రాసుకోండి. రియాక్షన్ జాగ్రత్తగా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తున్నారంటే ఇథిలిన్ ఇచ్చామనుకో ఎగ్జామ్లో ఓజోన్ రాస్తున్నారు, ఇథిలిన్ ఇచ్చామనుకో ఎసిటిలిన్ రాస్తున్నారు. క్వశ్చన్ ఇథిలిన్ అనేది అడిగితే ఎసిటిలిన్ రాస్తున్నారు కన్ఫ్యూజ్ అయ్యి, ఎసిటిలిన్ ఇస్తే ఇథిలిన్ రాస్తున్నారు. అలాంటప్పుడు మార్క్స్ పడతాయా? పడవు. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇథిలిన్ ఫార్ములా తెలియాలి, ఎసిటిలిన్ ఫార్ములా తెలియాలి, ఆ రియాక్షన్స్ గుర్తుంచుకోవాలా, వాళ్ళు ఏం అడిగారా, ఇథిలిన్ అడిగారా ఎసిటిలిన్ అడిగారా అని చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ C2H2. C2H2 ఏమంటాం? ఎసిటిలిన్ అంటాం. C2H2 ఏమంటాం? ఎసిటిలిన్ అంటాం. C2H4 ఏమంటాం? ఇథిలిన్ అంటాం. ఎసిటిలిన్తో రియాక్షన్. ఎసిటిలిన్ ఎలా రాసుకోవచ్చు? CH ట్రిపుల్ బాండ్ CH, CH ట్రిపుల్ బాండ్ CH. కార్బన్ వ్యాలెన్సీ ఎంత? కార్బన్ వ్యాలెన్సీ 4, కార్బన్ వ్యాలెన్సీ 4 చెక్ చేసుకోండి. 1 2 3 3 గీతలు ఉన్నాయి కదా, I3. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 1. మొత్తం ఎన్నైనాయి? 4. 1 2 3 4. దీ కార్బన్ వ్యాలెన్సీ 4 వచ్చింది. దీనికి కూడా 1 2 3 1 4 1 2 3 4. దీనికి కార్బన్ వ్యాలెన్సీ 4 వచ్చింది. దీన్ని ఎసిటిలిన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. దాని స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ఓజోన్తో ఆక్సిడేషన్ చేసాం. ఓజోన్తో ఆక్సిడేషన్ చేస్తే మనకేం ఫామ్ అయింది? ఎసిటిలిన్ ఓజోనాయిడ్ ఫామ్ అయింది. ఇథిలిన్తో ఆక్సిడేషన్ జరిగితేనే ఇథిలిన్ ఓజోనాయిడ్ ఫామ్ అయింది. ఎసిటిలిన్తో ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఎసిటిలిన్ ఓజోనాయిడ్ అనేది ఫామ్ అయింది. చాలా ఈజీ. ఒకటి వస్తే ఇంకో రియాక్షన్ వచ్చేసినట్టే. ఎసిటిలిన్ ఓజోనాయిడ్ ఫామ్ అయింది. దీన్ని కూడా ఏం చేసాం? ఫర్దర్ హైడ్రాలసిస్ చేసాం. ఫర్దర్ హైడ్రాలసిస్ విత్ జింక్ డస్ట్తో హైడ్రాలసిస్ చేసాం. హైడ్రాలసిస్ చేసిన తర్వాత మనకేం ఫామ్ అయిందంటే గ్లయాక్సాల్ ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? గ్లయాక్సాల్. గ్లయాక్సాల్ అంటే CHO బాండ్ CHO. దీన్ని ఏమంటాం? గ్లయాక్సాల్ అంటాం. ఇది ఎలా ఫామ్ అయిందో చూడండి. దీనికి కూడా ఏంటి? హైడ్రాలసిస్ అంటే ఏం చెప్పాను? డికంపోజేషన్. హైడ్రాలసిస్ అంటే డికంపోజేషన్. ఈ కాంపౌండ్ అనేది ఈ విధంగా డికంపోజ్ అయ్యిద్ది. ఓకేనా? ఈ కాంపౌండ్ అనేది ఈ విధంగా డికంపోజ్ అయ్యిద్ది. డికంపోజ్ అయ్యి మనకేం ఫామ్ అయ్యిద్ది అంటే గ్లయాక్సాల్ ఫామ్ అయ్యిద్ది. CHO ఉంది కదా ఇక్కడ, CHO ఇలా స్ప్లిట్ అయింది. ఈ స్ప్లిట్ అయింది మనకి CHO బాండ్ CHOగా కన్వర్ట్ అయ్యింది. దీన్ని ఏమన్నామంటే గ్లయాక్సాల్ అన్నాం. ఏమన్నా? గ్లయాక్సాల్. ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలింది? ఇంకా ఆక్సిజన్ ఉంది. ఇక్కడ రిమైనింగ్ ఏముంది? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడ O ఉంది కదా, వాటర్లో ఒక ఆక్సిజన్ ఉందిగా, దాంతో కలిసి H2O2గా బయటకు వస్తుంది. H2O2గా బయటకు వస్తుంది. ఓకేనా? దీన్ని ఏమన్నా? హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్నాం. దీనికి మ్యాటర్ ఎలా ఓన్గా రాసుకోవచ్చు? ఓజోన్ ఆక్సిడైజెస్ విత్ ఎసిటిలిన్ టు ఫామ్ ఎసిటిలిన్ ఓజోనాయిడ్ which undergo hydrolysis with zinc dust to form glyoxal and hydrogen peroxide H2O2. మ్యాటర్ చూడండి. ఎసిటిలిన్ ఆక్సిడైజెస్ ఓజోన్ టు ఫామ్ ఎసిటిలిన్ ఓజోనాయిడ్ which an hydrolysis with zinc dust to form glyoxal. ఓకేనా? ఓజోన్ ఆక్సిడైజెస్ విత్ ఎసిటిలిన్ టు ఫామ్ ఎసిటిలిన్ ఓజోనాయిడ్ which undergo hydrolysis with zinc dust to form glyoxal. అలా ఓన్గా రాసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చాలా చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్ని. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే రియాక్షన్స్ PBSకి KIకి సిల్వరు మెగ్నీషియం. సిల్వర్కి ఇదిగో మెగ్నీషియం రియాక్షను, సిల్వర్ రియాక్షను.
సేమ్గానే ఉంటాయి. ఇక్కడ హెచ్జీ ఉంటే అక్కడ మెర్క్యూరీ ఉండిద్ది, ఇక్కడ ఏజీ ఉంటే అక్కడ ఏముండిద్ది, హెచ్జీ ఉండిద్ది. సిల్వర్కి మెర్క్యూరీకి డిఫరెన్స్ ఇదే. సిల్వర్కి అయితే ఏజీ వస్తుంది ఫార్ములా, మెర్క్యూరీకి అయితే హెచ్జీ వస్తుంది. అదే డిఫరెన్స్. హెచ్జీ రాయమన్నా ఏబీ రియాక్షన్ అయితే సేమ్గా ఉండిద్ది రెండింటికి. ఓకేనా. మాలిక్యూల్స్ కూడా సేమ్ మోల్స్ తీసుకుంటాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక రియాక్షన్ హెచ్జీ వచ్చిందంటే, హెచ్జీ రియాక్షన్ వచ్చిందంటే మనకి హెచ్జీ రియాక్షన్ నేర్చుకున్నామంటే ఖచ్చితంగా ఏజీ రియాక్షన్ కూడా వస్తుంది. అలాగే ఈ హెచ్జీ రియాక్షన్ దీన్ని ఏమంటాం, టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం. ఏమంటాం, టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. ఎవరైనా సరే ఫస్ట్ వీడియో చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఇవంతా కూడా నోట్ చేసుకోండి మీరు ఫస్ట్. ఇది మ్యాటర్ స్క్రిప్ట్ చేసుకుంటా స్క్రిప్ట్ చేయకుండా చూసి రాసుకోండి. ముందు నోట్ చేసుకోండి. ఒక బుక్ పెట్టుకొని బుక్లో నీట్గా నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎగైన్ అండ్ ఎగైన్ ప్రాక్టీస్ చేయండి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. రియాక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్ సెకండ్ ఇయర్లో మెయిన్ చూసేది రియాక్షన్సే. ఓకేనా. మ్యాటర్ కూడా చూస్తారు, కానీ ఓన్గా రాసుకున్న ఇబ్బంది లేదు. మనకేంటి, బట్టి విధానం అనేది ఉండకూడదు. కరెక్ట్గా నేర్చుకొని సొంతగా రాస్తే సరిపోద్ది. కెమిస్ట్రీ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ సెకండ్ ఇయర్ కల్లా మనకు కష్టంగా అనిపించేది ఏంటంటే కెమిస్ట్రీయే. కాబట్టి కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రియాక్షన్స్ అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. జాగ్రత్తగా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. మీకు పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి టెన్షన్ లేకుండా 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అన్నీ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో తెలపండి. ఓకేనా. థ్యాంక్ యూ అమ్మా.